మీకు ఫోటోలు చూపిస్తా. ముఖ్యమంత్రి కాగానే ఎవరు ఈయన పేరు నాగార్జున, ఈమె అమల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగానే పుష్పగుచ్చం పోయి ఇచ్చేసి వచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? ఎందుకు అంత భయము అని అడుగుతున్నా. భయం ఎందుకు? భయాలు ఎందుకు? నిజంగా మీరు గమనించండి. లోకల్లో ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్యే పోతాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే పోయి కొత్తగా ఎలక్షన్లు వచ్చినాయి, మొన్న ఎమ్మెల్యేలు గెలిచిరు. దాని తర్వాత ఎంపీలు పోయారు, మళ్ళీ ఎమ్మెల్యేలు కొత్త ఎంపీలు వచ్చిర్రు. దాని తర్వాత ముఖ్యమంత్రి పోయిండు, మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు. దబ్బున పోయి కలిసేటోళ్ళు ఎవరు అని అంటే భూములు ఏడేడా ఉన్నాయి, భూములు ఏడేడా ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఆగమాగం ఏడైతాం మేము అన్న కాడికి పోయి కలిసేసి వస్తారు. అట్లాంటి వాళ్ళు పోయి కలిసి వస్తారు. ఎందుకు అని అంటే ఇగో మేము గీడున్నాం, మమ్మల్ని గుర్తుపెట్టుకోరని చాలామంది ప్రముఖులు పోయి కలిసిర్రు రేవంత్ రెడ్డిని. అందులో ఈయన ఒక ప్రముఖుడు పోయి కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఇక అంటే సంధి కుదుర్చుకునే ప్రయత్నం అన్నట్టుగా. గాడ ఇన్కన్వెన్షన్ ఉంది, దాన్ని ఏమనకు, దాన్ని ముట్టకు, గతంలో నువ్వు మాట్లాడినావు, నువ్వు ఎవరికినవు, సో దయచేసి మమ్మల్ని కనిపెట్టు, మమ్మల్ని మీద కన్నేసి పెట్టు, ఏమైనా కావాలంటే ఇస్తాము. రేవంత్ రెడ్డి దగ్గరే పుల్లు పైసలు ఉన్నాయి. గిన్నె సొమ్ము ఎందుకు? ఇక రియల్ ఎస్టేట్ చేసిండు, బ్రహ్మాండంగా సంపాదించిండు. ఎందుకు ఈయన పైసలు? నిజంగా దీ విషయంలో మళ్ళీ రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలి. నిజంగా అడిగితే ఒక 100 కోట్లు ఇవ్వపోనా, ఓ 50 కోట్లు ఇవ్వపోనా నాగార్జున? కానీ దానికి కక్కుర్తి వల్లే. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి పనులు చేయాలనో నిజంగా నాకు ఇలా మనస్ఫూర్తిగా అనిపిస్తూ ఉన్నా. అందుకోసం ఈ లైవ్ చేస్తూ ఉన్నా. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా. పొద్దున్న నుంచి చూస్తూ ఉంటే అసలు అంటే ఓ భావోద్వేగానికి గురైన నేను ఒక రకంగా. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంది? అకస్మాత్తుగా నాగార్జున గారి ఇల్లు కూలగొట్టడం ఏంది? ముఖ్యమంత్రి కాగానే పోయి నాగార్జున విత్ అమలతోటి పుష్పగుచ్చం ఇచ్చిండు కదా, అయ్యో గిట్లెట్లా అయింది అని చెప్పేసి కొంచెం బాధేసినా కూడా కొంచెం సంతోషం కూడా వేసింది. రైట్. సో ఈ అంశాల మీద మాట్లాడడం కోసం మనము అడ్వకేట్ ఉదయకాంత్ గారిని లైన్లోకి తీసుకుందాం. సో ఈయన ఏమంటా ఉన్నాడు, ఎందుకు లైన్లోకి తీసుకుంటా అంటున్నంటే, ఆ భూమి అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ లేకుండా ఆక్రమణలకు గురికాలే, ప్రైవేట్ స్థలంలోనే నిర్మించినాం. దీన్ని ఒకవేళ మేము దీన్ని ఒకవేళ ఇబ్బంది అవుతూ ఉంది, దీన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి ఈయన కోర్టులకు పోయి తెచ్చుకున్నాడు. అయినా కూడా కూల్చేసారట. సో కోర్టులో ఉన్నప్పుడు ఒక అంశం ఏదైనా సరే మరి ఇట్లా కూల్చి వచ్చినా ఈ హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏం జరగబోతూ ఉంది అన్న అంశాల గురించి మాట్లాడడం కోసం మనం ఒకసారి అడ్వకేట్ ఉదయకాంత్ గారిని లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మరి ఏం చెప్తారో వారు. రైట్. మొత్తానికి ఈయన మొత్తం నేను తీసుకోలే, అదంతా ప్రైవేట్ భూమిలో ఉన్నాం మేము కానీ లేదు అన్నట్టు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ క్రాంతి, ఎట్లా ఉన్నారు క్రాంతి? ఫైన్ సార్, నేను లైవ్లో ఉన్నాను సార్. ఓకే క్రాంతి. రైట్ సార్, విషయం ఏంటి అని అంటే ఈ ఇన్కన్వెన్షన్ అని చెప్పేసి తుమ్మిడికుంట చెరువు కాడ ఆక్రమణకు గురి చేసి హీరో నాగార్జున కట్టుకున్నటువంటి అంశం మీద నేను ఇవాళ లైవ్లో మాట్లాడుతూ ఉన్నాను సార్. సో ఇప్పుడు ఈయన నాగార్జున ట్వీట్ చేసిండు మార్నింగ్. ఏమని చేసిండు అంటే, ఒక అంగుళం కూడా మేము జరిపిగట్టలే, FTL పరిధిలో లేనే లేదు, మేమంతా చట్టపరంగానే ఉన్నాం. మీరు ఒకవేళ ఏ నిర్ణయమైనా తీసుకునేది ఉంటే అది ఒకవేళ చట్టపరంగా మాకే వస్తే మేమే స్వయంగా పోయి కూల్చేటోళ్ళము, మీరు కోర్టులో ఉన్నప్పుడు అలా చేయవద్దు అని చెప్పేసి మరి నాగార్జున గారు చెప్తా ఉన్నారు ట్వీట్ వేదికగా. మీరు దీన్ని ఎట్లా సమర్థిస్తారా, ఎట్లా అంటారు మీరు దీన్ని? ఈరోజు నాగార్జున కన్వెన్షన్ కూల్చినందుకు ఒకటే కాదు కాంతి, హైడ్రా ఏదైతే నిర్ణయం తీసుకుందో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు బీఆర్ఎస్ నాయకులు చేసిన అరాచకాలన్నింటినీ ఈ రోజు వెలికి తీస్తున్న ప్రభుత్వం కింద ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నేనైతే హృదయపూర్వకంగా ఒక కాంగ్రెస్ లీడర్ గా కాదు, ఒక సాధారణ పౌరుడిగా మాత్రం ఈ విషయంలో మాత్రం నేను సల్యూట్ కొడతా, హ్యాట్స్ చెప్తా. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యక్తులను ఇదివరకు కొన్ని బిల్డింగ్స్ కూల్చినప్పుడు నేను చూసిన సరే ఇదంతా కామన్ మ్యాన్ ఎవరైతే ఇల్లీగల్ గా ఆక్యుపైడ్ చేస్తున్నారో బిల్డర్లు వాళ్ళ బిల్లు ఆశపడేదో చేస్తున్నారు కాబట్టి సో చర్య తీసుకుంటున్నారు, ఆ వీక్ పర్సనాలిటీస్ ఏమనుకున్నాను. కానీ నాగార్జున కన్వెన్షన్ కూలుస్తారనేసి ఇదివరకే కూడా అంటే మాకు ఇంటర్నల్ గా న్యూస్ ఏదో ఉండే కానీ సరే ఆ పెద్దోళ్ళ జోలికి పోరేమో, ఎందుకంటే రాజకీయంగా ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ పోరు ఏమో అనేసి అనుకున్నాము. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఈ రోజు మార్నింగే అంటే 7 o'clock 6 o'clock నుంచి కరెంట్ కట్ చేయడము, దాని తర్వాత బిల్డింగ్ కూల్ చేయడము, 1 by 1 ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్ని చూస్తూ ఉంటే నిజంగానే
ఇది ఒక అంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ గానే నేను భావించాల్సిన రైట్ నేను కూడా అంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అంటే పేదల పక్షాన ఉంటుంది, బడాబాబుల పక్షాన ఉండదు అన్నదానికి నిదర్శనంగా మాకు ఇది కనిపిస్తూ ఉంది. బట్ ఇందులో అంశం ఏంటంటే తాను చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది కోర్టులో ఉన్నది, కోర్టులో ఉన్నప్పుడు కూల్చడానికి వీలు ఉండదు కదా అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చిండు ట్విట్టర్ వేదికగా. ముమ్మాటికి ఇది నేను క్లియర్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది, ఒక న్యాయవాదిగా అండ్ ఒక కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కూడా. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏవైతే చర్యలు చేపడుతున్నాయో వాటన్నిటి కూడా అంటే సమర్థించడం కాదు, జస్టిఫికేషన్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళకి ఎటువంటి స్టే ఆర్డర్ దీని కోర్టు నుంచి లేదు. అది జస్ట్ పబ్లిక్ ను ఒక మిస్గైడ్ చేస్తా ఉన్నది నాగార్జున ట్వీట్. తర్వాత అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఇది ఆల్రెడీ కేసు పెండింగ్ లో ఉన్నదన్న విషయము మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే వీళ్ళు ల్యాండ్ ఇల్లీగల్ గా ట్రెస్పాస్ చేసేసి ల్యాండ్ మీద వీళ్ళు ఎక్స్ప్లోజ్ చేసేసి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ హైడ్రా తీసుకున్న చర్యలు ఏవైతుందో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఈ ఒక ల్యాండ్స్ కేవలము అంటే పర్యావరణ అంటే గ్రీనరీ కానీ లేదంటే కల్టివేషన్ కానీ అండ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు సెగ్రిగేట్ చేయడం అంటే నీళ్లు పొందడానికి కానీ ఈ ఏరియాకు సంబంధించిన ల్యాండ్స్ ఏవైతున్నాయో దాంట్లోకి ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఇది చేయడం వల్ల ఏమైతుందంటే మనకి మినిమం రిక్వైర్మెంట్ ల్యాండ్ ఏదైతే అంటే వాటర్ ఏదైతే రిసోర్స్ మనకు ఉన్నదో వాటర్ పొందడానికి స్కోప్ పూర్తిగా డైల్యూట్ అయిపోతుంది అక్కడ. సో ఇప్పుడు సాధారణ పౌరులకి లేదంటే ప్రజానికానికి నీళ్లు ఎంతో అవసరం ఉన్నప్పటికీ ఆ నీళ్లు అందుబాటులో లేకుండా ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఆ వాటర్ రిసోర్సెస్ స్టాప్ అయిపోతాయి. సో దాన్ని బట్టి దాన్ని దృష్టి పెట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ల్యాండ్స్ అన్నిటిని కూడా కూల్ చేస్తా ఉన్నది ఈ రోజు హైడ్రా. సో ఇప్పుడు మీరు వచ్చిన ముఖ్య పాయింట్ ఏంటంటే ఎటువంటి స్టే ఆర్డర్ దీని మీద లేదు. ఈ రోజు ఏదో లంచ్ మోషన్ ఏదో మూవ్ చేసినట్టుగా నేను వార్తలలో విన్నాను. దాన్ని కూడా కోర్టు అలౌ చేయలేదు. కాకపోతే అంతకంటే ముందే అవుట్ అండ్ అవుట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అందరిని ఎట్లయితే సాధారణ వ్యక్తులు ఏదైతే పూల్ చేస్తున్నారో నాగార్జున సెలబ్రిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు అయినప్పుడు కూడా ఆయన ఎటువంటి బయాస్ లేకుండా అన్బయాస్ గా తీసుకున్న ఈ ప్రభుత్వం నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మాత్రం మేము అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నాను సార్. రైట్ అంటే ఓన్లీ నాగార్జున వరకే ఇట్లా ఉంటుందా? అందరికి కూడా ఇదే చర్యలో దీనిపైన తీసుకుంటుందా ప్రభుత్వం? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పండి మీరు. ముమ్మాటికి నాగార్జున అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎన్కన్వెన్షన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ నాట్ ఓన్లీ ద స్టేట్ కాదు సెంటర్ నేషనల్ వైడ్ కూడా ఒక అంటే ఒక బెస్ట్ ఏది ఫంక్షన్ హాల్స్ లో తీసుకోవాల్సిన దానికి వస్తే కనుక ఇది వన్. అవును, వాయిస్ కట్ అవుతుందండి. హలో 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 రైట్, వాయిస్ కట్ అయింది. నేను మళ్ళీ తిరిగి కాల్ చేస్తా. రైట్, ఇది పరిస్థితి. అసలు అంటే ఉదయకాంత్ గారు చెప్తున్నటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే క్లియర్గా ఏం చెప్తా ఉన్నారు అంటే ఏదో మభ్యపెట్టేందుకు ఈయన చేసినటువంటి ట్వీటు ప్రజలను మభ్యపెట్టేందుకు, అభిమానులను మభ్యపెట్టేందుకు తప్పించి దాంట్లో వాస్తవం ఉన్నట్లయితే నాకు అనిపిస్తలేదు అని చెప్పేసి తను చెప్పినటువంటి అంశాలను అయితే మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా ఏం తక్కువైంది చెప్పండి? వీళ్ళకు ఏం తక్కువ చేసిర్రు? ఏం తక్కువైంది? సినీ అభిమానులు, సినిమాను ప్రేమించేటోళ్ళు, ఈ నాగార్జున లాంటి వాళ్లకు ఏం తక్కువ చేశారు మీరు ఒకసారి చెప్పండి. నిజంగా ఒక సినిమా రిలీజ్ అయితే నేను ఇందాక చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా 50 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు మహా అంటే కింది స్థాయిలో చూసుకోవాలనుకున్న వాళ్ళకు 20 రూపాయల నుంచి మొదలవుతూ ఉండే. ఇవాళ 450 రూపాయలకు తక్కువ లేవు టికెట్లు ఓ పెద్ద సినిమా రిలీజ్ అయితే. ఇక చిన్న సినిమాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. చేసి మీరు దీన్ని గమనించాలి. ఇట్లనే ఈ ఎన్కన్వెన్షన్ ఎట్లయితే గులగొట్టిరో రేవంత్ రెడ్డి గారు, నేను మీకు చెప్తా ఉన్నా ఈ సినిమా టికెట్లు కూడా తగ్గిర్రు. ఎందుకంటే నేను కూడా కొంచెం సినిమాలు చూస్తా, నాకు కూడా కొంచెము వాటి మీద పోవాలనేది ఉంటుంది. ఈ 450 రూపాయలు పెట్టి ఎట్లా పోతారు? హలో సార్, అది కట్ అయింది, కాల్ కట్ అయింది మీది. ఓకే, పార్టీ ఏదో కక్ష సాధింపు చర్య కింద తీసుకోవడానికి లేదు. గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఏంటంటే రెగ్యులరైజేషన్ అప్లై చేసినప్పుడు
రెగ్యులైజ్ కానందుకే వీళ్ళు కోర్టును ఆశ్రయించినాడు, దీన్ని రెగ్యులైజ్ చేయమని చెప్పి అడగడం జరిగింది. అది కూడా పెండింగ్ లోనే ఉన్నట్టుగానే నేను అంటే నాకున్న రిపోర్ట్స్ రాసి. కాబట్టి ఎటువంటి అంటే వెంజెన్స్ అంటే ఇది పగబట్టిన చేసే చర్యలు కాదు. అందరిలో ఎవరినైతే కామన్ మ్యాన్ కి ఎట్లయితే వీళ్ళు ప్రభుత్వం చర్య తీసుకుంటుందో ఆయన చర్య తీసుకుంటే అదే విధంగా ఈ రోజు నాగార్జున కూడా ఇదే యాక్షన్ తీసుకుని అంటే ముఖ్యమంత్రి సార్ చెప్పండి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వెంటనే అంటే కుటుంబ సమేతంగా అమల గారితో వచ్చి మరి పుష్పగుచ్చం ఇచ్చి విషయం చెప్పారు. ఆ ప్రేమ కూడా ఎందుకు చూపించలేకపోయారు మరి నాగార్జున గారి పైన రేవంత్ రెడ్డి గారు? అంటే అదే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, అందుకంటే రేవంత్ రెడ్డి గారి గొప్పతనం అదే. ఎంత సాన్నిహిత్యం ఉన్నా కూడా, ఎంత బంధం బంధిస్తాలున్నా కూడా చట్టానికి ఎవరు అతిథులు కాదు. ప్రభుత్వంలో ఎవరైతే ప్రజలకు పట్ల ప్రజల పక్షాన నిలబడాల్సిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అనేది మరొకసారి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన కూడా ఎక్కువ ఆ విషయాన్ని కూడా సెలెక్ట్ చేయాలి. మీరు అన్నట్లుగా నాగార్జున ఆయన ఫ్యామిలీతో వెళ్ళిండ్రా, చిరంజీవి కలిసిందా, ఇంకొకరు కలిసిందా? రేపటి రోజు చిరంజీవి కనుక ఇట్లే ఉంటే కనుక సహించేది ముమ్మాటికి లేదని చెప్పి తెలియజేస్తాను. ఇంకోటి కూడా మీడియా పక్షాన నేను ఒక విషయాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయదలుచుకున్నాను క్రాంతి. ఈ రోజు నేను అంటే నాగార్జున ట్వీట్ పెట్టిన తర్వాత నాగార్జునకు సపోర్ట్ చేసుకుంటా చాలా మంది కామన్ మ్యాన్ ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, హైడ్రా కానీ, ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కానీ వాళ్ళు కామెంట్స్ పెట్టడం నేను వింటా ఉన్నాను. ఒక్క విషయం నేను అడుగుతున్నాను క్రాంతి, ఈ రోజు ఇంతటి సెలబ్రిటీస్ ఎవరైతే చెప్తున్నారు, ఒక డాక్టర్ ని తీసుకుపోయేసి మానభంగం చేసి చెప్పిన సందర్భంగా ఏ ఒక్క లీడర్, ఏ ఒక్క హీరో గానీ లేకపోతే హీరోయిన్ గానీ ఇటువంటి వాళ్ళు సెలబ్రిటీస్ కూడా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఒక కామన్ మ్యాన్ పట్ల వీళ్ళు నిలబడినప్పుడు వీళ్ళ పక్షాన అన్యాయంగా ఎవరైతే ప్రజలు మాట్లాడుతూ కామెంట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం వాళ్ళ విషయంలో నేను ముక్త కంఠంతో నేను ఖండిస్తా ఉన్నాను. ఎవరు కూడా ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ హైడ్రా కంటే మోర్ పర్టికులర్లీ ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఏ పబ్లిక్ కూడా మాట్లాడద్దు. చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, అన్ని కూడా సక్రమంగానే జరుగుతా ఉన్నాయి. పబ్లిక్ ను రాంగ్ నోషన్ లో ఆ ట్విట్ ఏదైతే ఉందో పబ్లిక్ ను రాంగ్ నోషన్ లో పెడుతున్నారు. ప్రభుత్వం అయితే తప్పు చేసినట్టు పెడుతున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సైన్స్ అంటే కోర్టు ఆర్డర్ ను ఓవర్లాప్ చేసేసి నిర్ణయం తీసుకున్నది మాత్రము అది ఒక రాంగ్ మెసేజ్ మాత్రం కన్వే చేస్తున్నారు. నాగార్జున విజ్ఞతకి ఇది సరిపోదు. కాబట్టి ఇటువంటి రాంగ్ మెసేజ్ పెట్టి పబ్లిక్ మైండ్స్ ను డైవర్ట్ చేసేసి పబ్లిక్ ను రాంగ్ నోషన్ తీసుకెళ్లేదని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైట్ థ్యాంక్ యూ అండి. రైట్ ఓకే థ్యాంక్ యూ.